ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో కార్తీక మాసం సందర్భంగా చాలామంది ఇంట్లో మహాదేవునికి పూజ అనేది చేసుకుంటూ ఉండాలండి. అటువంటి మహాదేవుణ్ణి ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. చూశారు కదండి, మహాదేవుణ్ణి తయారు చేసిన తర్వాత ఈ విధంగా వస్తారు. మహాదేవుడు ముందుగా ఈ మహాదేవుని తయారు చేసుకోవటానికి మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా మట్టి మిశ్రమాన్ని మనం ఒక 10 రోజుల ముందు నుంచే తీసుకుని నీళ్ళల్లో నానపెట్టుకుని ఉంచుకోవాలండి. తర్వాత ఆ మట్టినంతా ఒక గుడ్డలో వేసుకుని మనం పిండుకుని ఒక దూలానికి వేలాడదీస్తే దాంట్లో ఉన్న నీరంతా కారిపోయి మనకి మెత్తగా ఉండేటువంటి మన్ను అనేది తయారవుతుందండి. ఈ విధంగా మనం బంకమట్టిని మనం తయారు చేసుకోవాలి. పుట్టమట్టి ఉన్నా సరే తయారు చేసుకోవచ్చండి. పుట్టమట్టి అయితే కనుక ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. త్వరగా మనం చేసినటువంటి విగ్రహం అనేది చెడిపోకుండాను ఉంటుంది. ముందుగా మట్టిని మనం కొంచెం చిన్నగా తీసుకుని ఈ విధంగా ముద్దగా గట్టిగా నొక్కుంటూ ఉండాలండి. ఈ విధంగా మనం నొక్కుంటూ ఉన్నప్పుడు ఏంటంటే మట్టి మిశ్రమం గట్టిపడుతుంది. అప్పుడు మనం ఏదన్నా ఒక అట్టకు కానీ ఏదైనా ఒక చెక్కకు కానీ మనం పెట్టుకోవాలి దాన్ని. అప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన షేప్లో మనం మౌల్డ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఈ విధంగా చెక్కకు పెట్టి చెక్క పైన ఈ విధంగా నేను బేస్మెంట్ అనేది తయారు చేశానండి. ఇది మహాదేవుడికి ఆధారపీఠము అంటారు దీన్ని. చక్కగా దీనిపైన నేను గరుకుదనం మొత్తం పోవటానికి ఈ చేతికి తడి చేసుకుంటూ పైపైన నునుపుగా చేసుకుంటూ వచ్చానండి. ఈ విధంగా నునుపుగా వస్తుంది చేతికి తడి చేసుకుంటూ గనక మనం చేసుకుంటే. ఈ విధంగా ముందుగా మనం ఏంటంటే పార్ట్లుగా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక రింగ్ షేప్ లాగా ఒక 2 ఉండలను తయారు చేసుకున్నాను. ఇంకొక బేస్మెంట్ లాంటి దాన్ని నేను తయారు చేసుకుని కొద్దిసేపు నేను దాంట్లో ఉన్నటువంటి క్లే అనేది ఇవాపరేట్ అయిపోవటం కోసం పెట్టానండి. తర్వాత మనం ఈ పార్ట్లన్నీ కూడా అసెంబుల్ చేసుకుంటే కనుక మనకి మహాదేవుని విగ్రహం అనేది తయారవుతుందండి. చూసారు కదా, ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇంకొంచెం తేమ అనేది తొలగిపోయింది. ఇప్పుడు మనం ఆ మహాదేవుని లింగాన్ని తయారు చేసుకోవడం ప్రారంభిద్దాం. ఇప్పుడు మనం రింగులాగా తయారు చేసుకున్నాం కదండి, ఆ రింగులాగా తయారు చేసుకున్న దాన్ని తీసుకువచ్చి మనం బేస్మెంట్ పైన పెట్టుకుని దాన్ని కొంచెం గరుకుగా ఉంటుంది కదా, ఆ గరుకుదనం మొత్తం పోవటానికి మనం చేతికి తడి చేసుకుంటూ ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపించినట్లుగా మనం వద్దుకుంటూ ఉంటే కనుక మొత్తం కూడా నునుపుగా వస్తుందండి. చూడండి ఎంత చక్కగా నునుపుగా వస్తుందో చూసారు కదండి. అప్పుడు మనం కొంచెం మన్ను తీసుకుని దీనికి లింక్ అయ్యే విధంగా కొంచెం చివరన మనం కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇది ఆధారపీఠము, పైన వచ్చేటువంటి పీఠం అన్నమాట. పీఠాగ్రం అంటారు దీన్ని. దీనిపైన మళ్ళీ ఇంకొంచెం పీఠ స్థానాన్ని మనం తయారు చేసుకోవాలండి. అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మహాదేవుని తయారు చేసుకుంటూ ఉంటానండి. కార్తీక పౌర్ణమికి తయారు చేస్తాను. అదే విధిగా నేను కార్తీక మాసం మొత్తం ఉంటానండి ఈ మహాదేవుడు. కార్తీక మాసం అయిపోయిన తర్వాత స్వామివారిని నిమజ్జనం చేసేస్తాను. తర్వాత ఆ మట్టిని పూల కుండీల్లో వినియోగించుకుంటాను. మళ్ళీ మహాశివరాత్రి రోజున కూడా స్వామివారిని నేను మళ్ళీ తయారు చేసుకుంటానండి. ఈరోజు నేను కార్తీక మాసం సందర్భంగా నేను తయారు చేసినటువంటి మహాదేవుడిని నేను చూపిస్తున్నాను. చూడండి, మహాదేవుడు తర్వాత ఈ కింద రెడీ అయిన తర్వాత ఇంకా పైన చూసారా, ఆ ఉండను కూడా మనం పెట్టుకుని ఈ విధంగా నొక్కుకోవాలండి. చూసారు కదా, ఒక ఉండను తీసుకుని ఈ విధంగా నేను నొక్కుకున్న తర్వాత చుట్టూతా కూడా మనం నునుపు చేసుకుంటూ ఉండాలి. నునుపు చేసుకుంటూ ఉంటే ఏంటంటే మనం పైన భాగాలను తయారు చేసుకునేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటుందండి. అందువల్ల ఏంటంటే మనం కొంచెం తడి చేసుకుని బాగా నునుపుగా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ వీడియోలో నేను నునుపుగా చేస్తున్నట్లుగా మనం నునుపు చేసుకుంటూ ఉంటే కనుక మనకి తర్వాత పగుళ్ళు రాకుండా చాలాసేపు ఉంటుందండి. నాకైతే దాదాపు ఒక నెలన్నర పైన ఉంటుందండి ఈ విగ్రహం అనేది. చిన్న పగుళ్ళు కూడా రాకుండా ఉంటుంది. చూసారు కదా, మనం ఎంత కూడా తయారు చేసే విధానంలోనే ఉందండి. ఏదైనా సరే మట్టితో చేసినటువంటి విగ్రహానికి మనం పూజ చేస్తే మహాదేవుడు
చాలా సంతోషిస్తారండి. ఆయనకు మట్టితో చేసిన శివలింగము అంటే ఆయనకి అంత ఇష్టమండి. తరువాత మనం పైన బేస్మెంట్గా తయారు చేసుకుని ఉంచుకున్నాం కదా, దీనిపైన దాన్ని నేను తీసుకొచ్చి పెడుతున్నాను చూడండి. పెట్టి కొంచెం కిందంతా కూడా కొంచెం నొక్కు వచ్చే విధంగా నేను చేత్తోనే నొక్కు గీసుకున్నాను. చూసారు కదా, కింద దాన్ని దీన్ని కలిపే విధంగా కొంచెం మట్టితోనే లింక్ చేశానండి. లింక్ చేసి ఈ విధంగా నేను చేత్తోనే కొంచెం తీసి రాస్తున్నాను. చూసారు కదండి. నేను ఇది చేసేంతసేపు కూడా నా నోటి వెంట శివ పంచాక్షరి నామాన్ని నేను ఉచ్చరిస్తూనే చేస్తానండి. ముందుగా మహాగణపతిని ధ్యానం చేసుకుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నేను ధ్యానం చేసుకుంటూ మహాదేవుని లింగాన్ని నేను తయారు చేసుకుంటాను. ఈ మహాదేవుని లింగానికి నేను శక్తి లింగము అని చెప్పి పేరు పెట్టుకున్నానండి. ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈసారి నేను తయారు చేసినటువంటి లింగానికి శక్తి లింగము అని పేరు పెట్టుకున్నాను. చూసారు కదండి. మళ్ళీ మనం నాగుపాము పడగ కూడా తయారు చేసుకోవడానికి కొంచెం మట్టిని అయితే నేను పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. దీంట్లోంచి మనం తీసాం కదండి మట్టి, కొంత కొంత నునుపు చేసుకుంటూ తీసేస్తున్నాం కదా, ఆ నునుపు చేసుకుని తీసేసుకున్న మట్టి కొంచెం మనం గట్టిగా చేసుకున్నటువంటి మట్టి ఉంది చూసారా, ఆ మట్టిని నేను తయారు చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. తర్వాత నేను అసెంబుల్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా అయితే నేను మహాలింగేశ్వరుని తయారు చేసుకున్నానండి. లింగం అనేది నాకు తయారైపోయి వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా షేప్ అనేది వచ్చిందండి. తర్వాత మనం పూర్తయిన తర్వాత రకరకాల డిజైన్స్ ఇచ్చుకోవచ్చు మనం. చూడండి ఎంత చక్కగా వచ్చాడో మహాదేవుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, హర హర శంకర, జయ జయ శంకర, శుభకర శంకర, శశిధర శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ విధంగా ఇంకా నేను నునుపు చేస్తున్నాను చూడండి. నునుపు చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కడా కూడా చిన్నపాటి క్రాక్స్ కూడా ఉండవండి, పగుళ్ళు కూడా ఉండవు. లింగం అనేది మనం తయారు చేసుకునేటువంటి వస్తువు చాలా రోజులు నిలవ ఉంటుందండి, చాలా రోజుల వరకు ఉంటుంది. మనం తయారు చేసుకున్న తర్వాత ఈ విగ్రహం అనేది బాగా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత ఆవు నెయ్యితో నేను ఒక కోటింగ్ అనేది వేశాను. బ్రష్ తీసుకుని ఆవు నెయ్యిని ఈ లింగం అంతా తయారు చేసుకున్న లింగం అంతా బాగా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత ఆవు నెయ్యి కోటింగ్ అనేది వేసుకున్నాను నేను. ఈ లింగానికి మనం డైరెక్ట్ అభిషేకం చేసుకున్నా కానీ ఏమవుదండి. అందువల్ల ఏంటంటే మనం కోటింగ్ అనేది ఆ కోటింగ్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే మనం విభూతి అయినా కోటింగ్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అవి మట్టి పీల్చేస్తుంది. ఏదన్నా ఆయిల్ కానీ ఆ నెయ్యి కానీ మనం రాసుకుంటే కనుక పీల్చుకోదు. చూడండి, నేను తయారు చేసిన తర్వాత లింగం అనేది ఈ విధంగా వచ్చిందండి. చక్కగా నేను చిన్న చిన్న వాటితో షేప్స్ కూడా గీసుకున్నాను. నాగ పడిగ కూడా చేశాను చూడండి. ఓంకారాన్ని అదేవిధంగా త్రిశూలాన్ని కూడా చేశాను చూడండి. స్వామివారికి ఇలా అభిషేకం చేసుకుంటే అభిషేకం చేసుకున్న తర్వాత ఆ జలం అనేది ఈ విధంగా పక్కకు వచ్చేస్తుందండి. నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు లింగం అనేది బాగా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత నేను ఈ లింగానికి ఆవు నెయ్యితో ఒక కోటింగ్ అనేది ఇస్తాను. ఆ తర్వాత అభిషేకం అనేది మనం చేసుకోవచ్చు. ఓం నమ శివాయ. తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి.